హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఈ రెసిపీని నేను 90s కిడ్స్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 90s కిడ్స్కి ఈ కోడిగుడ్డు పులుసు చాలా ఫేవరెట్, అలాగే చాలా మెమరీస్ కూడా ఉంటాయి. ప్రతి సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో కోడిగుడ్డు పులుసు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఈరోజు ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కర్రీ స్టార్ట్ చేసే ముందు మనం ఇక్కడ చింతపండుని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ చిన్న లెమన్ సైజ్ తీసుకుని వాటర్లో ఒకసారి వాష్ చేసుకుని సోక్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ 4 కోడిగుడ్లతో అయితే చేస్తున్నాను. ఎగ్స్ పైన కట్స్ పెట్టుకుందాం. దానివల్ల ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో టప్ టప్ అని పేలకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్స్ ఫ్రై కోసం 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. దానిలోకి పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. దానిలోకి కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటే పైన మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్లో నుంచి కూడా లోపలికి సాల్ట్ కారం కూడా పడుతుందన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని దానిలోకి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిలోకి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. దానిలోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. తర్వాత దానిలోకి కరివేపాకు ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ తీసుకుని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీరు మీడియం అయితే 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గనిచ్చుకుందాం. 2 మినిట్స్ మగ్గిన తర్వాత దానిలోకి పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరి ఒక 5 మినిట్స్ వరకు ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. కోడిగుడ్డు పులుసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆనియన్స్ చక్కగా మెత్తగా మగ్గిపోవాలి. అప్పుడే మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ చూడండి చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి. దానిలోకి టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 మీడియం సైజ్ టొమాటో అయితే యాడ్ చేశాను. టొమాటో ఎందుకు అంటే కర్రీలో మన పులుపు ఎక్కువైనా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత మనం ఇక్కడ కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కారం మిక్స్ స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. చింతపండు గుజ్జు కూడా మనం యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ చెక్ చేసుకోండి. ఒకసారి పులుపు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తక్కువ అనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు చెక్ చేద్దాం. నాకైతే కొంచెం సాల్ట్ అలాగే కారం తక్కువ అనిపించింది, యాడ్ చేస్తున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకొని మగ్గనిచ్చుకుందాం. ఎప్పుడైతే మనకి కూర దగ్గరకు వచ్చేసి అలాగే ఆయిల్ పైకి కనిపిస్తుందో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కోడిగుడ్డు పులుసు ముందు ఏ నాన్ వెజ్ రెసిపీస్ సరిపోవండి, చాలా బాగుంటుంది. అలా ఈ కోడిగుడ్డు పులుసులో చక్కగా మనం సాల్ట్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మనం కూర దగ్గరకు వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం నీళ్ళుగా ఉంటే టేస్ట్ కూడా అంతగా బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్రీ అనేది ముద్దగా దగ్గరికి వచ్చేసింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రాణం. ఇంకో మంచి రెసిపీతో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.